అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, జ్యోతిష్య రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సోరంపూడి బాణకోటేశ్వరి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మా. జై శ్రీరామ్. శ్రీమాత్ర శ్రీ గురు. మరి అమావాస్య రాబోతుంది ఈ సంవత్సరంలో లాస్ట్ చివరి అమావాస్య. మరి అమావాస్య ప్రత్యేకత చెప్పండి. తర్వాత రోజే ఉగాది కూడా రాబోతుంది కాబట్టి ఎలా వినియోగించుకోవాలి ఆ రోజుని? ఈ మనకి లాస్ట్ అమావాస్య ఇంకా నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్, వేదిక్ క్యాలెండర్ ఇయర్, న్యూ క్యాలెండర్ ఇయర్ ఓపెన్ అవుతుంది. ఈ సంవత్సరం ఉన్న అమావాస్య చాలా బాగా వినియోగించుకోవాలి. దానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా అమావాస్య మనకి మంచిది, కానీ తమిళనాడులో అమావాస్యని చాలా పవిత్ర దినంగా చూస్తారు. వాళ్ళ సౌరమానం ఫాలో దీపావళి కూడా అమావాస్య రోజు వస్తుంది. బట్ మనం తమిళనాడు వెళ్తే కనుక అమావాస్య అంటే వాళ్ళకి ఒక పండగ వాళ్ళు చూసుకుంటారు. మనకి చాంద్రమానం ఫాలో అయ్యేవాడు మనం పౌర్ణమిని ఎక్కువగా మనం ప్రాముఖ్యత ఇస్తాం. బట్ పౌర్ణమి అమావాస్య రెండు కూడా మంచివే, రెండు తిథులు కూడా మంచివే. ఈ సంవత్సరం నేను ఎందుకు ప్రత్యేకం అని చెప్తున్నానంటే, మనం చూసుకుంటే ప్లానెట్స్ లో ఈ అమావాస్య తిథికి అధిపతి రాహు భగవానుడు. ఆయన ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. సో కుంభరాశిలో ఆయన ఉన్నప్పుడు వచ్చిన అమావాస్య అంటే మళ్ళీ ఆయన కుంభరాశిలో నుంచి ఇంకా డిసెంబర్లో మకర రాశిలోకి జరిగిపోతాడు. మళ్ళీ మనకి ఇలాంటి అమావాస్య అంటే కరెక్ట్ గా ఈ కొత్త సంవత్సరం రావడం ఇదంతా కూడా మనం చూడాలంటే మళ్ళీ ఒక 18 సంవత్సరాలు పడుతుంది మనకి ఇలాంటిది రావాలంటే. చాలా రేర్ అంటే రాహు భగవానుడు కుంభరాశిలో ఉండడం వల్ల అది అమావాస్య, ఈ అమావాస్యకి అంత పెద్ద సిగ్నిఫికెన్స్ వచ్చింది. ఈ అమావాస్య మనకేంటంటే చాలా మంది పితృతర్పణాలు ఇస్తారు. ఎప్పుడైనా అమావాస్యకి పితృతర్పణాలు ఇస్తారు, మంచిది. అది ఈ అమావాస్యకు కూడా ఇచ్చుకునే వాళ్ళు ఇవ్వవచ్చు. మనకి ఇంకా నూతన సంవత్సరం ఆరంభం అవుతుంది కాబట్టి ఈ అమావాస్య మనకి ఇప్పుడు ఉన్న ఈ ప్లానెటరీ కాంబినేషన్స్ మరియు నక్షత్రాలు ఇవి చూసుకుంటే బుధవారం అమావాస్య మనకి మామూలుగా కూడా బుధవారము ప్లానెట్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క రోజు ఉంటుంది కదా. ఇండైరెక్ట్ గా ఈ బుధవారము చాలా మంచి రోజు. సహజంగా మనం ఇప్పుడు సండే హాలిడే, అసలు సండే హాలిడే కాకూడదు. మన వేదిక క్యాలెండర్ ప్రకారం సండే హాలిడే కాదు. ఇప్పుడు కొంతమంది మనం మార్కెట్ అటు వెళ్తే అమావాస్య రోజు హాలిడే ఇచ్చేసేస్తారు. ఎవరు కూరగాయల మార్కెట్ వీళ్ళంతా అమావాస్య రోజు హాలిడే. అలాగే జ్యోతిష పండితులకు కూడా మామూలుగా మనకి పరాశర సంహిత చెప్పిన అమావాస్య రోజు హాలిడే ఇస్తే మంచిగా వాళ్ళు ఆ ఒక్క రోజు జ్యోతిషం చెప్పకుండా. మరియు ఇంకోటి బుధవారం, అమావాస్య కంటే ఎక్కువ బుధవారం హాలిడే. వీక్ లో 7 హాలిడే ఉండాలంటే బుధవారం హాలిడే. ఇప్పుడు మంగళ షాప్ వాళ్ళు మంగళవారం హాలిడే, మీకు మంగళవారం ఉండదు మంగళ షాప్ అంటే బార్బర్ షాప్స్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ బుధవారంతో కూడి రావడం వైశిష్టం ఉంది మనకి ఈసారి. బుధవారంతో అమావాస్య ఎప్పుడు కూడి వస్తుందో చాలా మంచి రోజుగా మనం పరిగణించాలి. గ్రామ దేవతల ఆరాధన చాలా బాగా చేస్తే మంచిది. ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవతలు రేణుగాయలమ్మ తల్లి, మా ఊళ్ళమ్మ తల్లి ఇలాగా ఉంటారు కదా. సో గ్రామ దేవతలను ఆరాధిస్తే పోచమ్మ తల్లి, అమ్మవారికి ఆ రోజు తలస్నానం చేసి లేదా తలస్నానం చేసి ఓపికని మామూలుగా అయినా సరే గ్రామదేవత ఆలయానికి వెళ్ళి గ్రామదేవతకి దండం పెట్టుకొని రావచ్చు. వీలుంటే కనుక చేయగలిగితే గ్రామదేవతకి ఏదైనా సుమంగళి ద్రవ్యాలు తీసుకెళ్ళి ఇస్తే కనుక చాలా చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు. చాలా బాగుంది, కాంబినేషన్ బాగుంది. అందరూ చేసుకుని చెప్పారమ్మా మీరు. కాబట్టి చక్కగా చాలా బాగా ఓపెన్ అవుతుంది క్యాలెండర్ ఇయర్. న్యూ వేదిక్ క్యాలెండర్ ఇయర్ మనం బాగా ఓపెన్ చేసుకోగలుగుతాము. గ్రామ దేవతలు కూడా ఎప్పుడైనా రాహుబలం లేకపోతే అమ్మవారిని పట్టుకుంటే, ఎస్పెషల్లీ గ్రామ దేవతల్ని మనం పట్టుకుంటే రాహు బాగాలేదన్న దీని రాహు భగవానుడు బాగా ఉంటే మంచి. ఇంకా వాళ్ళది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏ రంగంలో అడుగు పెడితే వాళ్ళకి ఎదురు ఉండదు, ఇంకా అంతే దూసుకుపోతారు. అది రాహు భగవానుడు బలం లేకపోతే విపరీతమైన కష్టాలు కూడా ఉంటాయి. అంటే ఇసలు మనుషుని వాటికి ఇన్ని కష్టాలు ఉంటాయి అన్నది కూడా ఇస్తాడు, నుండి ఇస్తాడు ఆయన. సో ఇప్పుడు ఏదైనా ఉన్నప్పుడు బాగున్నాడు అనుకోండి రాహు భగవానుడు, గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఇప్పుడు శాలరీ వస్తూ ఉంది ఒకరికి, బోనస్ ఇస్తారంటే తీసుకుంటారు కదా. నెల బోనస్ ఇస్తా అంటే ఆనందంగా ఇస్తారు. ఇప్పుడు వ్యాపారం జరుగుతుంది. ఈ నెల వచ్చే సంపాదన కంటే కూడా ప్రతి నెల వచ్చే సంపాదన కంటే 3 ఎక్కువ ఇస్తా ఉంటే మనమే వద్దాను కదా. జాతకం బాగా ఉన్నవాడికి ఇంకా బోనస్ వచ్చింది. జాతకం బాగోలేదు అనుకోండి, అంటే రాహుబలం బాగోలేదు అనుకోండి, తెచ్చుకోవడానికి పెంచుకోవడానికి అర్హం చెప్పవద్దు. గ్రామ దేవత గ్రామం చుట్టూ ఉండి ఎలాగైతే గ్రామాన్ని రక్షిస్తుంది
వస్తుందో మన చాటు చుట్టూ ఉండి ప్రతి అమావాస్యకి కూడా మామూలుగా పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఎప్పుడు ఏ రెండింటిలో ఏ తిథుల్లో అయినా సరే గ్రామదేవత అమ్మవారి దర్శనం చేసుకొని వస్తే చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఇస్తారు. జీవితంలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నా ఏంటో తెలియదు, అర్థం కావడం లేదు, ఏ స్టెప్స్ వేయాలో తెలియట్లేదు అనుకున్నప్పుడు ఒక కంటిన్యూగా అమావాస్యలు గ్రామదేవత అమ్మవారి ఆలయానికి వెళ్తే ఆవిడ చీకటి నుంచి బయటపడేసి చక్కటి దారి చూపించి దిక్సూచి అవుతుంది. ఒక కొమ్ము కాస్తుంది అంతే. మనకి నెగిటివ్ ఫోర్సెస్ కి ఆవిడ చెక్కు పెడుతుంది. మన దగ్గరికి నెగిటివ్ ఫోర్సెస్ అంటే ఇబ్బందులే కదా, నెగిటివ్ ఫోర్సెస్ మన దగ్గరికి రావాలంటే గ్రామదేవత అడ్డుగా కొమ్ము కాస్తుంది. ఆవిడ దాటుకొని అవతారేమో. సో అది రామబలం వల్ల మనకి తోడవుతుంది. గ్రామదేవత ఆరాధన చాలా బాగా కలిసి చాలా అద్భుతంగా చెప్పారమ్మా. ఇవాళ రేపు గ్రామదేవతలు కూడా మర్చిపోతున్నాం. వేరే వేరే రావడం, విజయ రావడం, సీరియస్ రావడం వల్ల నిజంగా మరొకసారి మీరు అంటే ఇంకా బలంగా చెప్పారు. ఖచ్చితంగా పట్టుకోవాలి అమ్మవారిని అన్నట్టు బలంగా చెప్పారమ్మా. నమస్తే. మా నమ్మ భగవతి వాసుదేవ.